టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ 2.5లో సమ్స్ అనేవి చెప్పుకుందాం. ఓకే, సో ఇవన్నీ ఎలాగంటే యూజ్ సూటబుల్ ఐడెంటిటీస్ అంటే ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఈ సమ్స్ అనేవి చేస్తాం. ఓకేనా? సో ఆ ఐడెంటిటీస్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్లో ఐడెంటిటీస్ అనేవి నేర్చుకున్నారు. దీనికి ఏమేమి ఐడెంటిటీస్ యూజ్ అవుతాయి అనేది చెప్తాను చూడండి. సో ఈ ఎక్సర్సైజ్లో మనకు వచ్చే ఐడెంటిటీస్ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి, x plus y plus z whole square is equal to x square plus y square plus z square plus 2xy plus 2yz plus 2zx, x plus y whole cube is equal to x cube plus y cube plus 3xy into x plus y, x minus y whole cube is equal to x cube minus y cube minus 3xy into x minus y, x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx is equal to x cube plus y cube plus z cube minus 3xyz. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్లో వచ్చి మనకి ఈ ఐడెంటిటీస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? సో దీని మీద ఫస్ట్ సమ్ చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ సమ్ చూడండి. ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇది ఎలా ఉంది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి లాగా ఉంది కదా, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బిగా రాస్తాం. ఓకేనా? సో ఈ ఐడెంటిటీని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం రాస్తామంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇది ఎలా ఉంది? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఫార్మేషన్లో ఉంది. సో అంటే ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. ఓకే, సో దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్సే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఈ 2 5 ప్లస్ 2 ఎక్స్ ప్లస్ ఏ అంటే 5 బి అంటే 2 5 ఇంటూ 2, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అలాగే సెకండ్ సమ్ చూడండి. ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5. ఓకే, సో ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5 అంటే ఇది ఎలా ఉంది? ఎక్స్ మైనస్ 5 2 టైమ్స్ వచ్చింది కాబట్టి హోల్ స్క్వేర్. సో ఇది ఏ ఫార్మేషన్లో ఉంది? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఫార్మేషన్లో ఉందా? అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్ ఐడెంటిటీని యూజ్ చేస్తాం. సో రాస్తే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. సో మనకు వచ్చింది సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వై అంటే 5, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x వై అంటే 5 ఇంటూ ప్లస్ 5 స్క్వేర్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ 5 2s are 10 మైనస్ 10x ప్లస్ 25. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వచ్చేసి 3x ప్లస్ 2 ఇంటూ 3x మైనస్ 2. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఫార్మేషన్లో ఉంది. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో దీన్ని రాస్తే 3x ప్లస్ 2 ఇంటూ 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 3x హోల్ స్క్వేర్ మైనస్ వై అంటే 2 స్క్వేర్. సో 3x హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3 3s are 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా? సో ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్. సో ఇది కూడా సేమ్ ఉంది.
ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఫార్మేషన్లో. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x plus y into x minus y. Okay, so x plus y into x minus y is equal to x square minus y square. So x ante mundi x square undi. Okay, so x square plus 1 by x square into x square minus 1 by x square is equal to ఏం రాయాలి, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ ప్లస్లో ఎక్స్ స్క్వేర్, మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మైనస్ వై ప్లస్లో ఏముంది 1 by x స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. ఓకే, సో ఏ పవర్ m ఇంటూ హోల్ పవర్ n ఎలా రాస్తాం, ఏ పవర్ m ఇంటూ n అంటే m ఇంటూ n, 2 ఇంటూ 2 4 మైనస్ 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4. ఓకేనా, సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 1 plus x into 1 plus x. Okay, so this is in the form of, ఇదే ఏ ఫార్మేషన్లో ఉంది అంటే x plus y ఇంటూ ఎక్స్ ప్లస్ వై. అంటే ఎలా రాస్తారు, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి హోల్ స్క్వేర్గా రాస్తాం. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ వై స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, 1 plus x హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో 1 plus x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 1, వై అంటే ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ అంటే వై ప్లస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ 1, 2 1s are 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో ఇవి ఫస్ట్ రోమన్లో ఉన్న సమ్స్. నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఉన్న సమ్స్ చూడండి. సో సెకండ్ రోమన్లో ఏమున్నాయి, సేమ్ ఇందాక వేరియబుల్స్లో ఇచ్చారు, ఈసారి నెంబర్స్లో ఇచ్చారు, సేమ్ ఇదే ఫార్మేషన్లో చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ వన్ 101 ఇంటూ 99. సో 101 ఇంటూ 99 అని చెప్పేసి ఉంది. ఇది దేనికి నియర్గా ఉంది, 100కి నియర్గా ఉంది. ఓకే, సో 101 ఇంటూ 99 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, 101 అంటే 100 ప్లస్ 1, 99 అంటే 100 మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మేషన్లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x plus y into x minus y. ఓకే, సో x plus y into x minus y అంటే ఫార్ములా ఏంటి అంటే x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. సో దీంట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 100 ప్లస్ 1 ఇంటూ 100 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 100 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో 100 స్క్వేర్ అంటే 10,000 మైనస్ 1. సో సబ్ట్రాక్షన్ చేస్తే 9,999. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో సెకండ్ సమ్ చూడండి, 999 ఇంటూ 999. ఓకే, సో ఇప్పుడు ఇది దేనికి నియర్గా ఉంది, 1000కి నియర్గా ఉంది. ఓకే, సో 999 ఇంటూ 999 ఈజ్ ఈక్వల్ టు 1000 మైనస్ 1 ఇంటూ 1000 మైనస్ 1. సో ఇది ఇప్పుడు ఏ ఫామ్కి వచ్చింది, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే ఎలా రాసుకోవచ్చు, 1000 మైనస్ 1 హోల్ స్క్వేర్, రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి స్క్వేర్ చేసి రాసాం. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ చూడండి, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ ప్లస్లో 1000, వై ప్లస్లో 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1000 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే 1000 ఇంటూ వై అంటే 1 ప్లస్ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే, సో 1000 హోల్ స్క్వేర్ అంటే 10 lakhs వస్తుంది. అంటే ఇక్కడ 3 zeros కదా, ఇవి స్క్వేర్ అయితే 6 zeros వస్తాయి. మైనస్ 2 ఇంటూ 1000 ఈజ్ 2000 ఇంటూ 1 ఈజ్ 2000 ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తాన్ని అంటే
ఈ 10 lakhs ప్లస్ 1 అంటే 10 lakhs and 1 మైనస్ 2000. సో ఇది మొత్తం సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 9 lakhs 98,001. ఓకే, సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి. 50 into 1/2 into 49 into 1/2. ఓకే, సో ఇప్పుడు 50 1/2 into 49 1/2 ఎలా రాయొచ్చు అంటే 50 ప్లస్ హాఫ్ ఇంటూ 50 మైనస్ హాఫ్. 50 ప్లస్ హాఫ్ అంటే 50 అండ్ హాఫ్ అవుతుంది. 50 మైనస్ హాఫ్ అంటే 49 అండ్ హాఫ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఫార్మేషన్లో ఉంది. సో దిస్ ఈజ్ in the form of x plus y into x minus y. Okay, so x plus y into x minus y is nothing but x square minus y square. So x ante 50 plus half into 50 minus half ante ela rayachu 50 square minus 1/2 whole square. ఓకే, సో నెక్స్ట్ 50 స్క్వేర్ అంటే 5 5 are 25. 1 0 అంటే స్క్వేర్ చేసినప్పుడు 2 zeros అవుతాయి. మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా, సో ఇక్కడ చేస్తాను చూడండి. దీని ఎల్సిఎం ఇక్కడ డినామినేటర్ లేదు, లేకపోతే ఏం చేస్తాము 1. డినామినేటర్లో 1 ఉందంటే ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ అనేది చూడండి. దీన్ని ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎల్సిఎం వచ్చేసి 4. 1 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది. 25 into 4 అంటే 100. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. ఓకే, మైనస్ 1. ఓకేనా, సో దీంట్లోంచి 1ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 10,000. సరే 2 zeros కదా అంటే 4 zeros వస్తాయి. ఓకేనా, సో 10,000 minus 1 by 4, 9,999 by 4. Okay, so this is the answer. Next fourth sum చూడండి. 501 into 501. Okay, so 501 into 501 ఇది దేనికి నియర్గా ఉంది? 500కి నియర్గా ఉంది. అంటే ఎలా రాయొచ్చు? 500 ప్లస్ 1 ఇంటూ 500 ప్లస్ 1 అని చెప్పేసి రాయొచ్చు. ఓకే, సో రెండు సేమ్ టర్మ్సే కాబట్టి ఎలా రాసుకోవచ్చు? 500 ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x plus y whole square. Okay, so x plus y whole square is nothing but x square plus 2xy plus y square. Okay, so now substitute this value. 500 and plus 1 whole square is equal to 500 whole square plus 2 into 500 into 1 plus 1 square. Okay, so 5 5s are 25. 2 zeros స్క్వేర్ చేస్తే 4 zeros అవుతాయి. ఓకే, ప్లస్ 2 5s are 10. ఇంకా 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros into 1 is 1000 ప్లస్ 1. ఓకేనా, 2,50,000 ప్లస్ 1000 ప్లస్ 1. సో మొత్తాన్ని ఎడిషన్ చేస్తే 2,51,001. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. 30.5 into 29.5. ఓకే, సో 30.5 into 29.5 ఎలా రాయొచ్చు? 30 ప్లస్ 0.5. ఓకే, 30 ప్లస్ 0.5 ఎడిషన్ చేస్తే మనకి 30.5 వస్తుంది. ఇంటూ 30 మైనస్ 0.5. దీంట్లో 0.5 మైనస్ చేస్తే 29.5 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఫార్మేషన్లో ఉంది. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్.
సో సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ 30.5 ప్లస్ 0.5 ఇంటూ 30.5 మైనస్ 0.5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 30.5 హోల్ స్క్వేర్ మైనస్ వై అంటే 0.5 హోల్ స్క్వేర్. సారీ 30 ప్లస్ 0.5 ఇంటూ 30 మైనస్ 0.5 అంటే 30 స్క్వేర్ మైనస్ 0.5 హోల్ స్క్వేర్. 30 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9, 1 0 ఉంటే స్క్వేర్ చేస్తే 2 zeros వస్తుంది. ఓకే, సో 900 మైనస్ 0.5 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 25, 0 ఉంది కదా, సో 0.25 వస్తుంది. ఓకేనా, సో 900లోంచి 0.25 సబ్ట్రాక్షన్ చేస్తే 899.75 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇవి సెకండ్ దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో థర్డ్ నుంచి రిమైనింగ్ సమ్స్ అనేవి చెప్పుకుందాం. ఓకేనా, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.